గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. కావున నేను ఇలాగూ ఉద్దేశించి చపల చిత్తుడునుగా నడుచుకొంటినా అవునని చెప్పుచు కాదన్నట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, నేను యాక్చువల్గా మీ దగ్గరికి వస్తానని మీకు ముందు చెప్పాను. మీ దగ్గరికి నేను వచ్చి మీ నుండి మాసిదోనియా వెళ్ళి మరలా మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండే యోదయాకి వెళ్తానని చెప్పాను. కానీ ఇప్పుడు ప్రోగ్రాం అంతా మార్చుకున్నాను కనుక ఇప్పుడు నేను రావట్లేదు. అయితే నేను ఎప్పుడైతే వస్తానని చెప్పి మీ దగ్గరికి రావట్లేదో వెంటనే మీలో కొందరు నన్ను ఏమంటున్నారంటే, ఇతడు అవునంటాడు కానీ మళ్ళీ ఆ మాట మార్చేస్తాడు, కాదంటాడు కానీ మళ్ళీ అవునంటాడు. ఇటువంటి వాడినని మీరు అనుకుంటున్నారా నా గురించి? నా ప్లాన్స్ని నేను చేంజ్ చేసుకునేంత లోపల నేను వస్తాను, నేను ఇలా చేస్తాను అన్నది అలా చేయకుండా తర్వాతకి పోస్ట్ పోన్ చేసుకున్నందుకు, మార్చుకున్నందుకు నేను మీ దృష్టిలో ఏమన్నా లోకానుసారంగా శరీరానుసారంగా ప్రవర్తించే వ్యక్తినని మీరు అనుకుంటున్నారేమో. నేను అటువంటి వ్యక్తిని కాదు అని పౌలు భక్తుడు చెప్తున్నారు. గమనించిన ప్రియులారా, మనం కొన్ని ప్లాన్స్ని ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లాన్స్ని కొన్నిసార్లు అడ్వాన్స్ చేసుకుంటాం, కొన్నిసార్లు పోస్ట్ పోన్ చేసుకుంటాం. అనుకున్న సమయానికంటే ముందే చేసేస్తాం కొన్ని, లేక అనుకున్న సమయానికంటే ఇంకా లేట్గా చేస్తాం, లేక ఇంకా డిఫరెంట్గా చేస్తాం. ఈ లోపల ప్రక్కన వాళ్ళు అనొచ్చు, వీడు చెప్తాడు కానీ చేయడు, లేక అనుకున్న టైంకి రాడు, లేకపోతే ఇంకా రకరకాలుగా అనుకోవచ్చు. ప్లాన్స్ చేంజ్ చేసుకునేంత లోపల మనం లోకానుసారంగా తనకి ఇష్టం వచ్చినట్టు యోచించేస్తున్నాడని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. ఒక్కొక్కసారి ప్లాన్స్ చేంజ్ అవుతాయి. ప్రతిసారి అంటే ప్లాన్ చేంజ్ అయిందంటే వెంటనే మనకు వచ్చే థాట్ ఏంటంటే, పక్కన వాళ్ళ నుంచి ఇతడు ప్రార్థనాపూర్వకంగా చేయడేమో, ఏదో అనుకున్నట్టుగా అలా వెళ్ళిపోతాడేమో, అనుకున్నట్టు అలా చేసేస్తాడేమో అని అనుకుంటారు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వీ మేక్ ప్లాన్స్ ప్రేయర్ఫుల్లీ బట్ వీ ఫాలో గాడ్ ఫెయిత్ఫుల్లీ. వీ మేక్ ప్లాన్స్ ఫెయిత్ఫుల్లీ, వీ ఫాలో గాడ్ ఫెయిత్ఫుల్లీ. అనగా మనం ప్రార్థనాపూర్వకంగానే ప్లాన్స్ చేసుకుంటాం, కానీ దేవుణ్ణి ఫాలో అయ్యేటప్పుడు నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఇలా వెళ్తాను అన్నాను. ప్రభువా, నువ్వు ఎలాగ మలిచినా నేను మలవబడడానికి మౌల్డ్ అయిపోతాను ప్రభు, రిజిడ్గా ఉండను ప్రభు. ప్రార్థనాపూర్వకంగా నేను ప్లాన్స్ చేసుకుంటాను. ఒకవేళ నా ప్లాన్స్ ఇది కాదు, నీ ప్లాన్ ప్రకారం నా ఉద్దేశం కాదు అని నువ్వు ప్లాన్ మార్చేసావు అనుకో, నేను మార్చుకోవడానికి కూడా సిద్ధమే ప్రభు అనే విధంగానే మనం ఉండాలి. వీ ప్లాన్ ప్రేయర్ఫుల్లీ బట్ వీ ఫాలో క్రైస్ట్, వీ ఫాలో గాడ్ ఫెయిత్ఫుల్లీ. ఆయన ఎలా చెప్తే అలాగే మన ఉద్దేశాలన్నీ ప్రక్కన. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు భక్తుడు ఆసియాకి వెళ్ళి సువార్త ప్రకటించాలని చాలా ప్రార్థనాపూర్వకంగా ఆయన అన్నీ చేసుకుంటూ వచ్చారు. అయితే ఏదో దేవుడు మన ఫ్రెండ్ లాగా మన భుజం తట్టి నన్ను ఎలా కాదు అలాగే అన్ని వేళలో చెప్పడు. ఒక్కొక్కసారి కొన్నిసార్లు దేవుడు మనలను ఆయన మౌనంగా ఉండి మనల్ని పరీక్ష చేయడానికి కానీ దేనికైనా సరే ఆయన కొన్నిసార్లు మౌనంగా ఉంటారు. ఒక్కొక్కసారి ఆయన దగ్గర నుంచి గైడెన్స్ రాదు, లీడింగ్ రాదు. భక్తుడైనటువంటి పౌలు ఆసియాకి వెళ్తున్న సందర్భంలో అనేక మార్లు ట్రై చేసిన అడ్డుల ఆటంకాలు వచ్చాయి. బహుశా రాత్రి ప్రార్థన చేసుకుని పడుకుని ఉంటారు. పరిశుద్ధాత్ముడు చక్కటి దర్శనంలో చెప్తున్నాడు, నువ్వు మాసిదోనియాకి వెళ్ళి సేవ చేయమని. వెంటనే ఇక్కడ పౌలు భక్తుడు ఆ సందర్భాన్ని గురించి చెప్పినప్పుడు లోకా రాసిన అపోస్తుల కార్యాల్లో 16వ అధ్యాయము 6వ వచనం ఉంటుంది. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, పరిశుద్ధాత్ముడు వారి ప్రయాణాలని ఆటంకపరిచినందున. అందుకని ఈవెన్ పౌలు గారి మాటల్లో కూడా ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తానుసారంగా అనే మాటలు ఉపయోగిస్తారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15:31, నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి అనే మాట ఉంటుంది. మీ యొద్దకు సంతోషంగా వచ్చి అనే మాట అనొచ్చు కదా. దేవుని చిత్తము వలన కనుక మన చిత్తాలు కొన్ని ఉంటాయి, దేవుని చిత్తాలు కొన్ని ఉంటాయి.
అంటే దైవ సేవకుడు ఎప్పుడు దేవుని చిత్త ప్రకారంగా నడుస్తాడు కదండి, ప్రార్థనాపూర్వకంగా. అది వేరైనప్పుడు దానికి అర్థం ఏంటంటే ఇతను కొంచెం ప్రార్థనాపూర్వకంగా చేయకుండా లోకానుసారంగా చేసేసాడా అని ప్రజలు ఈజీగా కామెంట్ చేస్తారు. గెత్సేమనే తోటలో తండ్రి చిత్తం వేరైంది, యేసు ప్రభు చిత్తం కూడా వేరైంది. అయితే యేసు ప్రభు లోకానుసారంగా నడిచాడనా? కాదు. కొన్నిసార్లు మన ప్లాన్స్ ప్రభు చిత్త ప్రకారంగా మలుచుకునే సందర్భాల్లో మనం ఏం చేయాలంటే, ప్రభువా నేను ఇలాగ అనుకున్నాను, ఎలాగైనా పర్లేదు ప్రభు. వాస్తవానికి ఇక్కడ పౌలు గారు కొరింథీకి వెళ్లకుండా మలుచుకోవడానికి ప్లాన్ మార్చుకోవడానికి గల కారణం ఏంటంటే, కొరింథీ సంఘస్థులు పౌలు గారికి విరోధంగా జీవించినప్పుడు పౌలు గారు వారిని కోపంతో వారిని ఫేస్ చేయడానికి ఇష్టం లేదు. కొంతకాలం టైం ఇచ్చాడు, ఆయన లెటర్ రాశాడు, గద్దించాడు. వారు సరిగా సెట్ అయిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించాడు. నేను కోపంతో మీ వద్దకు రావడం నాకు ఇష్టం లేదు, బెత్తముతో మీ వద్దకు రావడం నాకు ఇష్టం లేదు, నేను మిమ్మల్ని కనికరముతో మీ వద్దకు రావాలని కోరుచున్నాను, అందుకని ఆలస్యం చేశాను అన్నాడు. కాబట్టి ఆలస్యానికి ఒక మంచి జెన్యూన్ రీజన్ ఉంది కనుక మీరు దాన్ని వక్రంగా తీయొద్దు అని చెప్తున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ప్లాన్స్ చేంజ్ చేసుకోవడంలో తప్పు లేదు. చేంజ్ అనేది ప్రభు చిత్త ప్రకారంగా చేంజ్ చేసుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా ప్లాన్ చేసుకుందాము, కానీ నమ్మకంగా ప్రభుని వెంబడిద్దాం. దేవుడు ఆ విధమైన మేలుకొలుపు, పరిశుద్ధాత్మ నడిపింపు మనకి మన జీవితకాలం అంతా అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా జ్ఞానం ఏ పాటిది ప్రభువా, మా తెలివి ఏ పాటిది ప్రభు. మేము ప్రార్థనాపూర్వకంగా కొన్ని ప్లాన్స్ చేసుకున్నా అయ్యా, నీ చిత్తం తెలియనప్పుడు మేము వెళ్తుంటే మమ్మల్ని ఆటంకపరిచి నీ చిత్త ప్రకారమైన ప్లాన్స్లోనే నడిపించండి. అయ్యా, మేము అనుకున్నదే చేయాలని ఉద్దేశం కాదు, నీ చిత్తము చేయాలని మా ఉద్దేశం. అది ప్రారంభంలోనే మాకు మీరు బోధించిన, ప్రయాణం మధ్యలో బోధించిన, ఎప్పుడు బోధించిన నీ బోధకు మేము తల వంచి మీ చిత్తానికి శిరస్సు వంచి ఓకే లార్డ్ అని చెప్పడం తప్ప మరొక మాట చెప్పకుండా నీ చిత్తాన్ని ఫాలో అయ్యే భాగ్యం మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని, మా కుటుంబాలను ఇప్పుడు ఎల్లప్పుడూ నడిపించి నీ ప్లాన్స్ ప్రకారంగా మమ్మల్ని నడిపించి నీ కృప మహిమైశ్వర్యములు మమ్మల్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి ప్రభు అయిన యేసయ్య మార్గంలో పరమ తండ్రి యొక్క ఉద్దేశ ప్రకారంగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.